ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ఆ రోజు చెప్పిన మాట అదే కదా. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటకి ఇప్పుడు మీరు చెప్తున్న మాటకి తేడా ఏముంది? వాస్తవంగా తేడా లేదు. వాళ్ళు కూడా నియోజకవర్గ అభివృద్ధి కొరకు వచ్చారన్నారు. నేను రెండు విషయాలు, ఒకటి ప్రధానంగా జాతీయ స్థాయిలో రాజకీయాలు, నేను రెండవ కారణం చెప్పాను, మీకు మొదటి కారణం చెప్పలేదు. నేను పార్టీ మారడానికి అస్సలైన మొదటి కారణం ఒకటి ఉంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ దూకుడు ఎక్కువైంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో టార్గెటెడ్గా దళితులను, మైనారిటీస్ను, పర్టికులర్ ముస్లిం మైనారిటీస్ను, క్రిస్టియన్ మైనారిటీస్ పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని ప్రతిఘటించే, తిప్పికొట్టే పరిస్థితి జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీ కూడా బాధ్యత తీసుకునే స్థాయి లేదు, ఆ శక్తి సరిపోవడం లేదు. ఉదాహరణకు మన భారతదేశ ప్రజాస్వామ్యానికి మణిపూర్ అల్లర్లు ఒక మచ్చ. ఇలాంటి దారుణాలు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో జరుగుతున్నాయి. ఆయన ఇంకా ఒక డేంజరస్ మాట అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు రాగానే మూడవసారి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతారు, కాగానే రాజ్యాంగాన్ని మార్స్తాము, లౌకికవాదాన్ని తీసేస్తాము, రిజర్వేషన్లు ఎత్తివేస్తామనే. అంటే బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి. ఆ పోరాడే కాస్తో కూస్తో శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా అంత స్ట్రాంగ్ గా ఫైట్ చేయట్లేదు, లేక బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో ఎలాగే అవకాశం ఉంది అని ఒక ప్రచారం ఉంది. ఈ ప్రచారాన్ని నమ్మి కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క శక్తి బీజేపీతో కొట్లాడటానికి సరిపోవడం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, అది కారణాలు ఏమైనా ప్రజలలో బీఆర్ఎస్ బీజేపీతోనే ఉంటుంది అని ఒక తప్పుడు సంకేతాలు, మెసేజ్ వెళ్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, పేద ప్రజలను, దళిత వర్గాలను కాపాడుకోవాలన్నా మరి మోడీని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఒక ఉడతా భక్తిగా, నేనేదో మొత్తం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని కాదు, కానీ ఉడతా భక్తిగా మనం కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయాలి.